ఇప్పుడు మనం ఈ వీడియోలో కళ్ళద్దాలు లేకుండా మనము కళ్ళను క్లియర్‌గా చేసుకోవాలి. క్లియర్‌గా అన్నీ కనపడాలి మన కళ్ళకి అని అనుకుంటే, ఈ వీడియోలో చెప్పినట్టు చేయడం వల్ల మీకు కళ్ళద్దాలు లేకుండానే అన్నీ చూస్తారు. అలాగే కళ్ళద్దాలు లేకుండానే మీరు కంప్యూటర్ ముందర కూర్చోవచ్చు. అలాగే ల్యాప్‌టాప్ కూడా వాడవచ్చు. ఎలా అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాం కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయడం వల్ల మీ పిల్లలకు సైట్ రాకుండా ఉంటుంది. కళ్ళద్దాలు లేకుండా మంచిగా చదువుకుంటారు. కళ్ళు క్లియర్‌గా కనపడతాయి. కళ్ళకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది ఈ వీడియోలో చెప్పినట్టు చేయడం వల్ల. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళైతే మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మా ఛానల్‌కి చాలా అవసరం. ఫస్ట్ ముఖ్యంగా చిన్న పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చి అన్నం పెట్టడము, సెల్ ఫోన్లను ఇచ్చి ఆడుకోమనడం ఇలాంటివి మానేయండి. పిల్లల్ని మంచిగా బయట ఇదివరకు ఆడుకునేది కదా, మనం ఆడుకునేది కదా, బయటికి పోయి అన్ని ఆటలు ఆడిపించేటట్టుగా తయారు చేయండి. ఎండ లేనప్పుడు బయట సాయంకాలం పూట చాలామంది పిల్లల్ని కలిసేటట్టు చేయండి. బయట ఆటలు ఉంటాయి కదా, అన్ని మంచి మంచి ఆటలు మనం ఆడుకునే వాళ్ళం కదా, అలాంటి ఆటలు ఆడిపించడానికి ట్రై చేయండి. ఈ సెల్ ఫోన్లు ల్యాప్టాప్ల ముందట, టీవీల ముందట ఎక్కువగా కూర్చొనియకండి. అలా కూర్చోవడం వల్లనే పిల్లలకు సైట్ రావడం, చాలామందికి ఇప్పుడు సైట్ లేని పిల్లలు లేకుండా ఉంటున్నారు. అందరి కళ్ళకి కళ్ళద్దాలు ఉంటూనే ఉన్నాయి. స్కూల్ పోయే పిల్లలకి చిన్న చిన్న పిల్లలు కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఏంటి ఈ శాపము? దానికి కారణం ఎవరము? మనమే కదా. పేరెంట్స్ పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వడము, మంచి ఫుడ్ పెట్టకుండా వాళ్ళు తింటే తినని లేకపోతే లేదని పక్కకు పడేసినా కూడా పట్టించుకోకుండా ఏది తింటే గదే పెట్టి ఊకోవడం లాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది. ఎక్కువ శాతము ప్యాకెట్ ఫుడ్స్ ఇస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల కూడా పిల్లలకి కావాల్సిన పోషకాలు అందక కళ్ళకు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా చేయండి. మన వీడియోలో చెప్పినట్టు బాదాము ఒక 100 గ్రాముల బాదాం తీసుకొని రాత్రిపూట బాగా నానబెట్టి మార్నింగ్ లేచిన తర్వాత మొత్తం పొట్టు తీసి బాగా ఎండబెట్టండి. నీడలోనే ఎండబెట్టండి, బాగా ఎండాలి. బాదాంని పక్కన పెట్టి అందులో ఒక 50 గ్రాముల సోంపు తీసుకొని దాన్ని కూడా బాగా ఎండేటట్టు చేయండి. కడగనవసరం లేదు. అలాగే నగబోతు ఉంటుంది కదా, నగబోతు చాలామందికి తెలుస్తుంది పెద్దవాళ్ళకి. నగబోతుని తీసుకోండి. దాన్ని 3 సమపాలలో ఇప్పుడు 100 గ్రాములు మీరు బాదాము నానబెట్టి పొట్టు తీసింది 100 గ్రాముల బాదాం అయితే 50 గ్రాముల సోంపు, 50 గ్రాముల నగబోతు ఇవన్నీ 3 కలిపి మిక్స్ చేయండి. బాగా మెత్తగా అయిన తర్వాత ఒక సీసాలో పెట్టి భద్రపరచండి. డైలీ పడగడుపున ఒక గ్లాస్ పాలల్లో ఒక స్పూన్ కలిపి డైలీ తాగండి. అందరూ తాగవచ్చు, పిల్లలు పెద్దవాళ్ళైనా అందరూ తాగవచ్చు. అందరి కళ్ళ ప్రాబ్లం పోయి కళ్ళు బాగా కనపడతాయి. అసలు మీకు కళ్ళద్దాలు అవసరమే పడదు. కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరు తాగండి. మీ కళ్ళద్దాలు పక్కకు పడేస్తారు ఒక 10 రోజుల్లోనే. కాబట్టి ఈ విధంగా చేయండి. మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోండి. మంచిగా కళ్ళద్దాలు లేకుండా క్యారెట్, పాలకూర ఇలాంటి మంచి ఆకుకూరలు బాగా పెట్టండి. పిల్లలకి క్యారెట్ లాంటివి పెట్టండి, ఎగ్స్ పెట్టండి. ఇవన్నీ పెట్టడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. వాళ్ళకి బయట ఫుడ్స్ పెట్టకుండా ఇంట్లో తయారు చేసినవే పెట్టండి. అందులో పాలు కూడా చాలా అవసరము. అలాగే మనం చెప్పిన విధానంలో చేయడం వల్ల తల్లి పాలల్లో ఎంత కాల్షియం ఉంటుందో అలాంటి పాలతో సమానము మనం చెప్పిన ఈ వీడియోలో చెప్పిన విధానము. కాబట్టి ఆ విధంగా చూశారు కదా, కళ్ళద్దాలు లేకుండా కళ్ళు బాగా కనపడాలి, క్లియర్గా ఉండాలి. మన కళ్ళకు ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి. పిల్లలకు కూడా కళ్ళద్దాలు లేకుండా వాళ్ళు చక్కగా కళ్ళద్దాలు లేకుండా మనం మంచిగా పెరగాలి మన పిల్లలు అనంటే మన వీడియోలో చెప్పిన పదార్థాలు తినిపియండి. అలాగే వీడియోలో చెప్పినట్టుగా 3 కలిపిన పొడిని తయారు చేసి పాలల్లో వేసి డైలీ తాగించండి. మీ పిల్లలకు సైట్ అనేది రాకుండా ఉంటుంది. జీవితంలో అసలు కళ్ళద్దాలతో అవసరమే లేకుండా ఉంటుంది మీ పిల్లలకైనా మీకైనా. కాబట్టి ఈ విధంగా చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.